విశ్రాంత ఉద్యోగుల సంఘం సాధక బాధలు తీర్చడంలో ఆ సంఘం చంద్రగొండ, అన్నపేటపల్లి, జూలూరుపాడు మండలాల నూతన అధ్యక్షులు కాళ్ళూరి సుధాకర్ రావు ముందు వరుసలో ఉంటూ విశ్రాంత ఉపాధ్యాయులు సతీమణి పందిలపల్లి పద్మావతి విశ్రాంత భవన స్థల సేకరణ, భవన నిర్మాణానికి 3 లక్షలు అందజేశారు. ఆ సంఘ అభివృద్ధికి తోడ్పాటు అందించడమే కాకుండా పేద తల్లిదండ్రుల పిల్లలకు విద్యను అందించడంలో ఉచితంగా పుస్తకాలు, 10వ తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. విశ్రాంత సంఘం ఉద్యోగులు కాళ్ళూరి సుధాకర్ రావు, పందిళ్లపల్లి పద్మావతులు సోమవారం చంద్రగొండలో విశ్రాంత సంఘం ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు జాన్ వెస్లీ విశ్రాంత ఉద్యోగుల డైరీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంఎన్ చారి, మద్దిశెట్టి వెంకటేశ్వరరావు, పులి సత్యం, మధుసూదనరాజు, సామ్రాజ్యం, నరసమ్మ, బోధయ్య, జడ్చర్ల నాగేశ్వరరావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. వల్లేపల్లి సత్యనారాయణ రాజు గారి గురించి సంక్షిప్త వివరాలు. వీరు 4/4/1938లో జన్మించారు. విద్యాభ్యాసం SSLC వరకు కృష్ణా జిల్లా విసన్నపేట మండలంలోని నర్సాపురం. టీచర్ ట్రైనింగ్ మదిర BTSలో జరిగింది. వీరు ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరిన ప్రథమ నియామకం 8/10/1956లో అశ్వరావుపేట నియోజకవర్గంలోని అచ్యుతాపురంలో. వీరు పనిచేసిన ప్రాంతాలు కొత్తగూడెం దగ్గర గల బొమ్మనపల్లి, ఇల్లందు దగ్గర గల హనుమంతునిపాడు, చంద్రగొండ మండలంలోని పోకలగూడెం, అయ్యన్నపాలెం, చంద్రగొండ, చివరగా కొత్తగూడెం మండలంలోని రామవరంలో ఉద్యోగ విరమణ చేసినారు. వీరి సతీమణి శ్రీమతి సామ్రాజ్యం గారు. ఈ దంపతులకు సంతానం 2 కుమారులు, మధుసూదన్ రాజు గారు, శ్రీనివాసరాజు, 2 కుమార్తెలు, నాగేంద్ర కుమారి, హైమావతి. వారు ఇక్కడే ఉన్నారు. వారు అక్కడ ఉన్నారు. ఒకసారి లెఫ్ట్లో మద్దతు ఇస్తారు హైమావతి గారు. మన సామ్రాజ్యం గారు వారు మన జిల్లా వారి దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారు ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. గత 3 టర్మ్స్ బట్టి నేనే ప్రెసిడెంట్గా ఇక్కడ చేస్తూ ఉన్నాను. అప్పటి నుంచి కూడా మన మెంబర్స్ అందరినీ ఇండివిజువల్గా కలిసి వారి సమస్యలు తెలుసుకొని వారి సమస్యల్ని వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్స్ విషయంలో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫోటోలు తీసి లైఫ్ సర్టిఫికేట్స్ని మన STO గారికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా సర్వీస్ పెన్షనర్స్ ఎవరైనా చనిపోయినట్లయితే వారికి కూడా మా వంతు సహకారాన్ని అందిస్తున్నాం. మేము వారి ఇంటికి వెళ్ళి వారికి సంతాపం తెలియజేసి వారి కుటుంబ సభ్యులకి ఫ్యామిలీ పెన్షనర్స్ కనుక ఉన్నట్లయితే ఫ్యామిలీ పెన్షనర్స్కి రావాల్సినటువంటి విషయాలకు సంబంధించినటువంటి పేపర్స్ అన్నీ కూడా మేమే పూర్తి చేసి వారి సంతకాలు తీసుకొని వారిని STO గారికి దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయించడం. అదేవిధంగా మరి వారికి రావాల్సినటువంటి అంత్యక్రియల ఖర్చులు, సర్వీస్ పెన్షన్ చనిపోయినట్లయితే వారికి రావాల్సినటువంటి అంత్యక్రియ మేము STO గారితో మరి మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ విషయంలో కూడా మా సభ్యులందరినీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ మరి వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారాన్ని ఆడిట్ ఎట్లా చేసుకోవాలనే విషయాన్ని కూడా మేము వారికి తెలియజేయడం జరుగుతుంది. అందుకనే మనం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం వల్ల వాళ్ళు మరి మనకి అంత దగ్గరగా ఉండటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక తమ్ముడుగాను, అన్నగాను, ఒక ఆత్మీయుడిగా వాళ్ళు భావిస్తున్నారు. అందుకనే మేము అంత చక్కగా పనిచేయగలుగుతున్నాం. అదేవిధంగా వాళ్ళు కూడా మాకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు.
ఆర్థిక సహకారం కూడా జనరల్ ఫండ్ కానీ మెంబర్షిప్ విషయంలో కానీ అదేవిధంగా మన భవన నిర్మాణానికి ప్లాట్ కొనాలి అని అంటే మరి స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి మరి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల మేము భవన నిర్మాణానికి మరి ప్లాట్ కూడా తీసుకోవడం జరిగింది ఒప్పుకుంటాను. ఈ విధంగా వాళ్ళకి పూర్తి సహకారాన్ని అందిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి మేము పూర్తి సర్వీసెస్ను కూడా అందిస్తూ ఉన్నాం. అందుకనే మేము మా కార్యవర్గం ఇప్పుడు నిలబడి ఉన్నాం.